టీడీపీ జనసేన రెబల్స్తో జగన్మోహన్ రెడ్డి డేంజర్ గేమ్ మొదలుపెట్టారా? ఆ డేంజర్ గేమ్ గురించి చంద్రబాబుకి లీక్ అవడంతో చంద్రబాబు గారు అలర్ట్ అయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, టీడీపీ జనసేన రెబల్స్తో జగన్మోహన్ రెడ్డి డేంజర్ గేమ్ మొదలుపెట్టాడని, ఆ రెబల్స్తో కనీసం 30 నుంచి 40 స్థానాల్లో ఆయన పోటీ చేయించేలాగా వారితో ఒప్పందం కుదుర్చుకొని వారికి 10 నుంచి 30 లక్షలు కూడా ఒక్కొక్కరికి ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అది తెలుసుకున్నటువంటి చంద్రబాబు అలర్ట్ అయ్యారు అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏంటంటే గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమార విద్యలన్నింటిలో ఆరితేరిన వ్యక్తి. మనం తను అంత ధీమాగా ఎందుకున్నాడు? ఒకవైపు ఏమో తెలుగుదేశం, జనసేన అలయన్స్ అయ్యాయి, బీజేపీ కూడా అలయన్స్లోకి వస్తుంది, వాళ్ళ ప్రభంజనం సునామీలాగా వెళ్తున్నారు. ఎలక్షన్కి 3 నెలల ముందే వాళ్ళు గెలిచేశారు అని ప్రజల్లోకి వెళ్ళింది కదా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని వెళ్తున్నప్పుడు కానీ జగన్లో ధీమా ఏది చూసుకుని వై నాట్ 175 అని ఎలా అనగలుగుతున్నాడంటే ఇదే కారణం. ఏది ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి డేంజర్ గేమా? తెలుగుదేశంలో అసంతృప్తులు, ఏది అలయన్స్ వల్ల సీట్లు కోల్పోయిన వాళ్ళు, అదేవిధంగా జనసేనలో అసంతృప్తులు. వీళ్ళతో ఆల్రెడీ మాట్లాడటానికి ఒక వింగ్ ఒకటి రెడీ చేశాడు. ఏది ఆయనకు అనేక వింగ్స్ ఉన్నాయి. ఏది సైన్యం అంటున్నాడు కదా. వాలంటీర్ల సైన్యం దాని పని అదే, ఐపాక్ సైన్యం దీని పని ఇదే. ఈ సైన్యం వేరుగా ఉంది. ఇదేంటి? అండర్ కవర్. దీన్ని మనం ఏమంటాం? అండర్ కవర్ ఆపరేషన్ అంటాం. ఎక్కడ మన పోలీస్ భాషలో, మన క్రిమినల్స్ భాషలో చెప్పుకోవాలంటే కోవర్ట్ ఆపరేషన్స్. అండర్ కవర్ ఆపరేషన్స్లో అందవేసిన చెయ్యి. ఏది వ్యాపారంలోను తర్వాత రాజకీయంలోనూ మనం చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అండర్ కవర్ ఆపరేషన్ ఏంటి అంటే ఇదే అన్నమాట. ఏది ఎక్కడెక్కడ ఎవరెవరు సీట్లు కోల్పోతున్నారు అనేది తెలుసుకొని ముందే వాళ్ళకి వర్తమానాలు పంపటం, వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్స్. ఇప్పుడు నువ్వు చెప్పిన అమౌంట్స్ ఎంత ఉన్నాయి? 10 నుంచి 30 కోట్లు అంటే సార్ ఒక్కొక్కరికి. అంటే వాళ్ళ వల్ల అసలు ఓట్లు చీలే అవకాశం ఉంటుందంటారా సార్ రానున్న ఎన్నికల్లో ఈ రెబల్స్ వల్ల? అంటే ఎంతైనా చీలిస్తే చాలు కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రేపు పొద్దున రాబోయే మెజారిటీలు థండరింగ్ మెజారిటీస్ అయితే ఇవేమీ ఆగవు. ఏది నువ్వు చెప్పింది ఏది ఆగదు. వేవ్ గనక క్రియేట్ అయింది అనుకో, ఊడ్చుకుపోవటమే అన్నమాట. ఏంటి ఇంకా నీకు సునామీ. ఏది జగన్మోహన్ రెడ్డికి ఇంకా అక్కడ డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే ఏమవుతుంది? నువ్వు అన్నట్టు ఇదే జరుగుతుంది, స్వీప్ అన్నమాట. అప్పుడు ఇవి నిలబడవు. కానీ ఎక్కడన్నా దింపుడు కల్లాం ఆశ అంటారు దీన్ని. డెడ్ బాడీ మనం ఫినరల్కి తీసుకెళ్ళేటప్పుడు పెద్దలు ఏం చేస్తారు? శవాన్ని ఒక 3-4 సెంటర్లో దించుతారు. అంటే ఏంటి? వాడు బతుకుతాడు, లెగుస్తాడు అనే ఆశ. కొన్ని చోట్ల ఎప్పుడో 1 లక్షలోనో 10 లక్షల్లోనో ఒకడు లేచి ఉంటాడు. అట్లా ఇప్పుడు దింపుడు కల్లా ఆశతో జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని తయారు చేస్తున్నాడు అన్నమాట. కోవర్ట్ ఆపరేషన్స్. ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు అన్నమాట. ఎందుకంటే ముందే అటు తెలుగుదేశం ఇటు జనసేన ఇద్దరూ కూడా వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, నచ్చ చెప్పుకుంటున్నారు. ఏది సీట్లు ఎవరైతే అక్కడ త్యాగం చేయాల్సి వస్తుందో వాళ్ళని పిలిచి మాట్లాడటం చంద్రబాబు పరంగా తెలుగుదేశం పార్టీలో అక్కడ జరుగుతోంది ఆ కసరత్తు. అవును. పవన్ కళ్యాణ్ పరంగా జనసేనలో ఇక్కడ కసరత్తు జరుగుతోంది. ఎందుకంటే వాళ్ళకి మంచి సమయం కూడా దొరికింది. అవును. ఒక 3 నెలల సమయం వాళ్ళకి లభించడం కూడా గొప్ప విషయం. ఈ పొత్తు అంతా కూడా కాంక్రీట్ అయిపోవడానికి అది దోహదపడింది అన్నమాట. అయినా జగన్మోహన్ రెడ్డి రాబోయే 2 నెలల్లో ఇంకెన్ని ఎత్తులేస్తాడో మనం చెప్పలేం. ఏది ఒకవైపేమో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, పైనుంచి బీజేపీ, ముగ్గురి మద్దతు ఆయనకి లభించని పరిస్థితుల్లో ఆయన ఒంటరిగా మిగిలాడు. ఇవాళ అతనితో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్
ఇవి మూడు కూడా ఇండియా కూటమిగా ఏర్పడుతున్నాయి. మనం చూసాం. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక చిత్రం కొద్దిగా మళ్ళా షేక్ అవుతుంది. అవును. ఏది ఇంతకుముందు అనుకున్నది ముఖాముఖి పోటీ అనుకున్నది, ఫేస్ టు ఫేస్ ఉంటుంది అనుకున్నది కాస్త త్రిముఖ పోటీగా మారుతుంది. ఏది ఇప్పుడు షర్మిల సిపిఐ సిపిఎం గనక ఉన్నట్లయితే ఆ ఇండియా కూటమి చీల్చే ఓట్లు ఎవరివి? తెలుగుదేశం జనసేన ఓట్లను చీలుస్తుందా, లేకపోతే క్రిస్టియన్ ఓట్స్, బడుగు బలహీన వర్గాల ఓట్లు, కాంగ్రెస్ పార్టీ సనాతన ఓట్ బ్యాంక్ కదా, సిపిఐ సిపిఎం అదే కదా. అయితే గనక చీల్చినట్లయితే అది జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ. అవును. ఇండియా కూటమి తన ఓట్ బ్యాంకుకి ఎంత బెజ్జం పెట్టుద్దో అంత బెజ్జం తెలుగుదేశం జనసేనకు పెడదామనే ఈ డబ్బు బయటికి తీసాడనమాట. ఇవాళ ఆయన దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గర కుప్ప తెప్పలుగా డబ్బు ఉంది, లక్షల కోట్లు ఉన్నాయంటారు. వెదజల్లడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ అన్ని చోట్ల నెలమాళిగల్లో నిక్షిప్తం చేయబడే ఉందంటున్నారు నిధుల. ఇప్పుడు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మాఫియా డబ్బంతా కూడా ప్రతి నియోజకవర్గంలో కేంద్రీకృతమైంది. నీకు మద్యం సిండికేట్ అంతా కూడా నీకు ఆన్లైన్, జీపే ఇవన్నీ లేకుండా కేవలం నువ్వు నగదే ఎందుకు తీసుకుంటున్నాడు? కారణం ఇదే అన్నమాట. ఏది బ్లాక్ మనీని విపరీతంగా పెట్టాడు ప్రతి నియోజకవర్గంలో. ఇవాళ ఇన్ఛార్జీలందరి దగ్గర జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి డబ్బే కాదు, ఇప్పుడు ఈ ఇన్ఛార్జీలంతా వసూలు చేస్తున్నారు. 7 జాబితాల్లో 70 మందిని మార్చాడు. ఈ మార్చిన కొత్త ఇన్ఛార్జీలందరూ కూడా ఇక జోలి పట్టారంట. ఎలక్షన్ ఫండ్ మొత్తం వసూలు చేస్తున్నారు. వీళ్ళ పేర్లు ప్రకటించి ఎన్ని రోజులైంది? ఇప్పటికీ 20 రోజులు కాల. 20 రోజుల్లోనే రోజుకి 50 లక్షలు పెట్టుకుని 10 కోట్లు వసూలు చేశాడంట ఒకడు. ఏది రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు 40 ఎకరాల్లో ఒక చోట లేఅవుట్ వేశారంట. వాడేదో వెంచర్ పాపం. ఆయన కొత్తగా నియోజకవర్గం మారినటువంటి ఒక పెద్ద షాట్ ఏం చేశాడు? మరి 40 ఎకరాల్లో నువ్వు వెంచర్ సిద్ధం చేశావు కాబట్టి 40 లక్షలు అడ్వాన్స్ ఎలక్షన్ ఫండ్. అంటే ఆ నియోజకవర్గంలో ఇసుక రీచ్లు తవ్వకాలు జరుగుతున్నాయి, వాళ్ళకి రీచ్కి 50 లక్షలు అంట. ఏంటి ఈ విధంగా ఇప్పటికే ఈ 20 రోజుల్లో 20 కోట్లు వసూలు చేశారంటే ఇక రాబోయే 40-50 రోజుల్లో ఎట్లుంటుంది? ఈ డబ్బు అంతా వదులుతారనమాట రేపు పొద్దున. అంటే రేపు జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం కాదు. ఏది ఈ డబ్బుకి మద్యానికి మధ్య యుద్ధం అన్నమాట. మాఫియాకి పేదలకి మధ్య యుద్ధం. దీనిలో మరి ప్రజా తీర్పు ఎంతవరకు బయటకు వస్తుందో చూడాలి. వీటన్నిటినీ కూడా అధిగమించి ప్రజలు వాళ్ళ యొక్క తీర్పుని ఇవ్వాలి. ఇప్పుడు బాధలు పడ్డారు. ఒక బాధ కాదు, అనేక రకాల బాధలు గత 5 ఏళ్లలో చూసాం. జగన్ బాధితులు లేని ఊరు లేదు, లేని వాడ లేదు. ఏది ప్రతి చోట ఆయన బాధితులే అన్నమాట. ఇంకా పైపెచ్చి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒంగోలు సిద్ధం సభ పట్టాల పంపిణీ సభలో ఏమని చెబుతాడు? మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అసలు ఏ ఇంట్లో మంచి జరిగింది, ఏ మంచి చూసి అతనికి ఓటేయాలి అనేది కదా ప్రశ్న. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని అడిగితే వేస్తారా? అదే కదా. అబ్దుల్ సలాం కుటుంబాన్ని అడిగితే వేస్తారా? మిస్బా కుటుంబాన్ని అడిగితే వేస్తారా? ప్రతి కుటుంబంలో జగన్ బాధితులు ఉన్నారు. సార్, ఇప్పుడు అసలు ఈ టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి రెబల్స్ జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి ఆశపడి వాళ్ళు అసలు వెళ్ళే పరిస్థితి ఉందంటారా? ధనానికి ఆశపడి. అంటే ఇక్కడ డబ్బే కాదు, ఇక్కడ ఏంటంటే ఒకటి బాధ, సీటు కోసం ఆశ పెట్టుకున్నాడు, సీటు రాలేదు అనే ఉద్దేశంతో డబ్బుకి గనక లోబడితే రాబోయే 5 ఏళ్లలో ఏం జరుగుద్ది? ఈ 10 లక్షలకో, ఈ 30 లక్షలకో, 10 కోట్లకో, 30 కోట్లకు ఆశపడితే వెళ్తే వెళ్ళినాళ్ళ పరిస్థితి ఏమైంది?
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ 70 మందిని మార్చేశారని మనం అనుకున్నాం. వాళ్ళకన్నా వీళ్ళేం ఎక్కువ కాదుగా. అవును. యూజ్ అండ్ త్రోల్లో జగన్మోహన్ రెడ్డిని మించినోడు లేడు అని ఎవరు చెప్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సొంత చెల్లే చెప్తోంది. ఏమని? నేను మా అన్న కోసం ఇంత చేశాను, ఒక పదవి నేను అడగలేదు, నా కుటుంబానికి ఇంత అన్యాయం చేశాడు, మా నాన్న ఆత్మ క్షోభిస్తోందంది, మా అమ్మ బాధపడుతోందంది. ఎవరు? షర్మిల నిన్న రోడ్డు మీద కూర్చొని విజయవాడలో ఆ అమ్మాయిని ఈడ్చి వెహికల్లో పడేశారు. అవును. ఎవరిని? షర్మిలని. యూజ్ అండ్ త్రో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల చెప్తోంది, బ్రదర్ అనిల్ చెప్తున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలే చెబుతున్నారు కదా, వాళ్ళ ఎంపీలే చెబుతున్నారు కదా. ఏది? ఎలీజా, అర్దర్, మరి జోనల్, ఎంఎస్ బాబు దగ్గర నుంచి బిగినైంది ఇది. ఏది? ఆది మూలం. ఇప్పుడు మా మీద వ్యతిరేకత ఏముంది? ఉన్నదంతా నీ మీదే వ్యతిరేకత కదా, మా సీట్లు మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారని కదా. వీళ్ళందరికన్నా తెలుగుదేశం ఇప్పుడు రేపు రెబల్స్గా వేసే వాళ్ళని ప్రేమిస్తాడా? జగన్మోహన్ రెడ్డి సైకాలజీ గురించి నీకు నరసింహారావు గారు తెలుసు. సరే, ఆయన మన జర్నలిస్టు, మన రేపు అదేదో పత్రిక ఉంటుంది. ఆయన ఏమని చెప్పేవాడు? ఇప్పుడు కాదు, నేను 10 ఏళ్ల క్రితం స్టోరీ చెబుతున్నా. ఆయన పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి ఆయన అధ్యయనం చేయమని ఎవరో చెబితే ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. ఏమని? కోళ్ల ఫారం యజమాని మనస్తత్వం జగన్ మనస్తత్వం ఒకటే. కోళ్ల ఫామ్ యజమాని ఏం చేస్తాడు? కోళ్లను బాగా బలిపించి మేత పెట్టి కటింగ్కి ఇస్తాడు. నిర్దాక్షిణ్యంగా డ్రెస్సింగు, ఎంట్రికలు పీకటము, కాల్చటము, కొట్టడము. అంటే కోళ్ల ఫామ్ యజమానికి ఎంత దయాదాక్షిణ్యాలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే ఉంటుందంటూ కోళ్ల ఫామ్ యజమాని మైండ్ సెట్, జగన్ మైండ్ సెట్ ఒకటే అన్నాడు. ఓకే. అప్పుడు మనకు అర్థం కాలది. ఏంటి నరసింహారావు గారు ఎట్లా చెప్పాడు ఏంటా అనుకున్నాం. అంటే అప్పటికి జగన్ మనస్తత్వం మనకి నైజం కూడా అంత తెలియదు కదా. ఇప్పుడు నరసింహారావు గారు పాపం ఎక్కడున్నాడు కానీ పైన ఇప్పుడు అది మన కళ్ళ ముందు కనపడుతుంది. ఏది? కోళ్ల ఫామ్ యజమాని మైండ్ సెట్, జగన్ మైండ్ సెట్ ఒకటే అని మనంగా చెప్తోంది, నరసింహారావు గారు చెప్తోంది. ఇవాళ కుతుకలు తగినటువంటి ఆదిమూలం, ఎలీజా, పద్మావతి, ఎంఎస్ బాబు, అర్దర్, వీళ్ళందరూ చెప్తుంది అదే కదా. శ్రీకృష్ణదేవరాయలు, సంజీవ్ కుమార్ ఏమన్నాడు? కర్నూలు ఎంపీ, 4 ఏళ్లలో 2 సార్లు కూడా నాకు అపాయింట్మెంట్ లేదండి. ఇవాళ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఈరోజు జరిగిన సిద్ధం సభకు కూడా ఆయన గైర్ హాజరయ్యారు. ఆయన నిన్న ఢిల్లీ వెళ్తే ఢిల్లీ పర్యటనలో పార్లమెంట్ హౌస్ మెట్లు ఎక్కేటప్పుడు విష్ చేస్తే కనీసం ముఖం చూడకుండా పైకి వెళ్ళిపోతున్నాడు. సొంత పార్టీ ఎంపీ, ఇట్లంటే రాజకీయ కుటుంబం. వీళ్ళందరికన్నా గొప్పవాళ్ళు కాదుగా ఇప్పుడు ఈ తెలుగుదేశం రెబల్స్, జనసేన రెబల్స్. ఈ 10-30కు ఆశపడి వెళ్తే రేపు వీళ్ళ పరిస్థితి కూడా కోళ్ల పరిస్థితే, కటింగ్కి ఇవ్వటమే.